హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సో ఈ వీడియో వచ్చేసి అయితే మా అమ్మ వాళ్ళ ఊర్లో పండగ అయితే చేశామండి. మా కులదేవత ఈదమ్మ తల్లికి అయితే పండగ అయితే చేశారండి. ఊర్లో మా కులం అందరం కలిసి పండగ అయితే చేశారు అమ్మవారికి. సో వీడియో మొత్తం పండగ ఎలా చేశారు అమ్మవారికి అనేసి అయితే ఉంటుందండి. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అమ్మవారికి అయితే మేము ఉగాది ముందు అయితే ఇలా పండగలు అయితే చేస్తాము. కులమంతా కలిసి పండగ అయితే చేస్తూ ఉంటామండి. సో ఈ పండగ వచ్చేసి నేను ఇంటర్లో ఉన్నప్పుడు చేశారండి. ఆ తర్వాత ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఈ పండగ అయితే చేశారు. అమ్మవారికి అయితే చాలా అద్భుతంగా పండగ అయితే చేశారండి. ఈసారి అయితే చాలా బాగా చేశారు. అమ్మవారిని అయితే 2 డేస్ అయితే ఈ పండగ అయితే అవుతుందండి. ముందు రోజు అయితే అమ్మవారిని గంగ స్నానానికి తీసుకొని వెళ్తారండి 3 సార్లు. అలాగే పుట్ట బంగారము అనేసి అయితే తీసుకొని వస్తారు. అమ్మవారికి చాలా పూజలు చేసి ఇలా అయితే అమ్మవారిని అయితే గంగ స్నానానికి అయితే తీసుకొని వెళ్తారు. చాలా బాగుంటుందండి ఈ పండగ అయితే. ఈ వీడియో మొత్తంలో ఎలా అమ్మవారిని గంగ స్నానానికి తీసుకొని వెళ్ళారు, అందరూ కలిసి ఎలా పార్టిసిపేట్ చేసి అందరూ ఎలా అమ్మవారిని ఊరేగింపు చేశారు అనేసి అయితే ఉంటుందండి. సో స్కిప్ చేయకుండా ఫుల్గా వీడియోని అయితే చూడండి. అండ్ అమ్మవారికి లాస్ట్లో బోనాలు ఎలా పెట్టారు అనేసి కూడా ఉంటుందండి. సో మొత్తం వీడియోని అయితే చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అమ్మవారు అయితే చాలా మహిమగల అమ్మవారండి. మా కులదేవత ఈదమ్మ తల్లి అండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు అమ్మవారి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతూ ఉంటాయి. నాకైతే చాలా స్పెషల్ అండి మా ఊర్లో ఉన్న అమ్మవారి ఈదమ్మ తల్లి అయితే. సో వీడియోని అయితే స్కిప్ చేయండి. ఇప్పుడైతే అమ్మవారు అయితే గంగ స్నానానికి వెళ్తూ ఉంది. మొదటి గంగ స్నానం అండి ఇదైతే. సో నేను వీడియోని కొంచెమే తీసానండి, ఎందుకంటే నాకు పిల్లలు ఉండడం వల్ల నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. ఆ తర్వాత నైట్ టైంలో వెళ్ళి కాసేపటి దాకా కొంచెం దూరం వెళ్ళి తీసానండి. సో నేను తీసిన వీడియో మొత్తం ఇక్కడ అప్లోడ్ చేశానండి. వీడియోని మాత్రం చూడండి. సో ఇక్కడ అమ్మవారికి అయితే ఊరు బయట ఒక బావి దగ్గరికి తీసుకొని వచ్చి అమ్మవారికి అయితే ఇలా వాటర్ పోసి ఇలా అయితే చేశారండి. గంగ స్నానం అని అంటారు. ఇదైతే మొదటి గంగ స్నానం అండి. ఆ తర్వాత మధ్యలో ఇంకొకటి ఉంటుంది. తర్వాత పుట్ట బంగారానికి వెళ్తారండి. ఇదైతే లాస్ట్లో అండి, నైట్ 3వ గంగ స్నానానికి వెళ్ళే ముందు అండి ఇది. ఇక్కడ చూడండి ఎంత మంది జనాలు వచ్చారో, చుట్టాలు. మా కాలనీ మొత్తం నిండిపోయిందండి. అసలు అయితే చాలా రోజుల తర్వాత ఇలా లైట్స్ డెకరేషన్ మా గుడిని చూస్తుంటే అద్భుతంగా అనిపించిందండి. చాలా బాగా అనిపించింది అసలు ఈసారి అయితే ఫెస్ట్ అయితే. ఎవ్రీ ఇయర్ అయితే రాసి బోనం అంటూ చేసుకుంటూ ఉంటాము. అప్పుడప్పుడు ఇలా అమ్మవారికి పండగ జాతరలాగా చేస్తూ ఉంటామండి. చూడండి, ఇది మొత్తం చూసాక మీరైతే ఎలా ఉందో అని అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తీసుకుని వెళ్తున్నారండి. ఈ లాస్ట్ గంగస్నానం అయితే చాలా స్పెషల్ అండి. ఊర్లో వాళ్ళందరూ అమ్మవారి దర్శనానికి అయితే వచ్చారు. చాలా మంది చుట్టాలు కూడా వచ్చారండి. అసలు ఈ పండుగను చూడడానికి చుట్టుపక్కల మా కులంలో ఉండే చుట్టాలందరూ ఈ పండుగ చూడడానికి అయితే వచ్చారు. అసలు కాలనీ మొత్తం నిండిపోయింది. చూసారు కదా, మా అన్న వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు ఇక ఆ డప్పుల సౌండ్కి అసలు డ్యాన్సులు వేసుకుంటూ అమ్మవారిని అయితే గంగస్నానానికి అయితే తీసుకొని వెళ్ళారండి. అందరూ డాన్సులు ఆడుకుంటూ చాలా బాగా అనిపించింది అసలు అయితే. ఇదైతే స్పెషల్ అండి. ఎవరైనా ఈ లాస్ట్ గంగస్నానం చూడడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటారు.
తీసుకొని వెళ్ళారండి. ఈ పండుగలో దగ్గర చుట్టాలు దూరం చుట్టాలు చాలామంది వచ్చారండి. సో ఈ గంగస్నానంలోనైతే చాలామంది చుట్టాలను కలిసానండి మేమైతే. అందరూ చుట్టాలు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు, అసలు అయితే చాలా మంది పబ్లిక్ అయితే ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా వచ్చి చూసారండి. అసలు అయితే చాలా బాగా చేశారు పండుగని అనేసి అయితే చాలా మంది చెప్పారు. అసలు అయితే మా హస్బెండ్ అయితే మా పెళ్ళైన దగ్గర నుంచి మీ ఊళ్ళో పండుగ అవుతుంది కదా అన్నారు కదా అనేసి చాలా వెయిట్ చేశారు. ఫైనల్గా ఈసారి పండుగను అయితే చూసారండి. మా హస్బెండ్ అయితే వెనకాల మేకని జల్లికి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. సో మా ఆయనకు కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. అసలు వాళ్ళు ఇలా చేసుకోరు పండుగ. ఫస్ట్ టైం ఆయన మా ఊళ్ళో ఈ పండుగను చూశాడు. చాలా బాగా అనిపించింది అని చెప్పాడు అసలు మా ఆయన కూడా. సమర్పించారు కదా. సో మా ఇంట్లో నుంచి అయితే నేనైతే బోనం అయితే తీసుకొని వెళ్ళానండి అమ్మవారికి అయితే. సో మా కులం వాళ్ళందరూ ఒకే దగ్గర గుడి దగ్గర కలుసుకొని అమ్మవారికి అయితే బోనాన్ని అయితే సమర్పించుకుంటామండి. ఇలా బోనాన్ని సమర్పించుకున్న తర్వాత అమ్మవారికి అయితే